ఈరోజు కుటుంబాలలో గోనెపట్ట అనుభవం ఎంతమందికి ఉంది? ఈరోజు కుటుంబాల కొరకై కన్నీరు కార్చే తల్లిదండ్రులు, కుటుంబము క్షేమము కొరకై అంగలార్చేవారు ఎంతమంది ఉన్నారు? పిల్లరా, దేవుని సన్నిధిలో ఒక మాట మీకు తెలియచేయాలని ఉద్దేశిస్తున్నాను. యోసేపు తన జీవితంలో ఇష్టపడినటువంటి కుమారుడైన యోసేపు తనకు దూరమయ్యాడు, చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తాను తన కుమారుడి విషయమై గోనెపట్ట ధరించి ఆ కుమారుడు కొరకై అంగలార్చెను అని వాక్యం తెలియజేస్తుంది. చనిపోయాడు అని నిర్ధారించుకున్న కుమారుడు కొరకే, ఆ యోసేపు కొరకై యాకోబు అంతగా మొరపెడితే, చనిపోయినటువంటి కుమారుల కొరకు రిస్పా కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ఒంటరిగా ఆ బిడ్డల కొరకై అంగలార్చినట్లుగా చచ్చిపోయినటువంటి వాళ్ళ కొరకే అనేక మంది అలాగా రోధిస్తూ ఉంటే, ఈరోజు నీ కంటి ముందు సజీవముగా, ఆరోగ్యముగా, క్షేమముగా తిరుగుతూ దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని సన్నిధిని లెక్క చేయకుండా, నీ మాటకు లోబడకుండా తిరిగాడుతున్న నీ కుమారుల కొరకై, కుమార్తె కొరకై ఎంత లంగలార్చాలి? ఎంతగా నువ్వు దేవుని కొరకై నీ పిల్లల్ని పెంచాలి? అది జరగాలి అంటే ఖచ్చితంగా గోనెపట్ట అనుభవంలోనికి నీవు రావాలి. అది జరగాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో, దీనత్వముతో తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు నీ కుటుంబ పక్షముగా నువ్వు గోనెపట్ట ధరిస్తావో, ఆ కుటుంబమును గురించి కీర్తనకారుడు రాస్తాడు, సంతోష వస్త్రమును నేను ధరింప చేయబోతున్నాను, సంతోష వస్త్రముతో ఆ ఇంటిని సంతోషంతో నింపబోతున్నానని తెలియజేస్తున్నాడు. ఈరోజు సంఘాలలో కూడా సంఘ క్షేమాభివృద్ధిని అందాలి అంటే గోనెపట్ట ధరించేవారు కావాలి, గోనెపట్టను ధరించి అంగలార్చేవారు కావాలి. అలాంటి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంతోష వస్త్రముతో నా ప్రభువు వాటన్నిటినీ దీవించి ఆశీర్వదించునుగాక.